చెప్పు 19 ప్లీజ్ సపోర్ట్ ఛానల్. చాలా రోజుల తర్వాత ఫ్రెండ్స్ లాంగ్ వీడియో అనమాట. ఈరోజు నేను లాంగ్ వీడియో తీయాలని ఫిక్స్ అయ్యా, తీసుకున్నా. చూడు పోతే చాలా వీడియోలు ఎలా కనిపిస్తా అని చెప్పి కాఫీలో ముందు పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే ఊరు వచ్చి 1 month అవుతుంది కదా, నల్లగా కరకలక్క అయిందని చెప్పి చూపిస్తలేడు. ఒక్కసారి మీ అందరి కోసం చూపిద్దామని పట్టుకొని మరి తీస్తున్నాను, కానీ చూపించట్లేదు. వీడియో అయిపోయే లోపల చూపిద్దాంలే, ఏం కంగారు పడద్దు సరేనా. ఇప్పుడైతే వీడియో చేద్దాము, చూడండి మొత్తం చూసేయండి. పదండి బాయ్. హలో, చూడండి పొలాలు పత్తి గింజలు పెట్టారు కదా, పత్తి గింజలు మొలిసి ఎంత పెద్దగా కనిపిస్తున్నాయో. వర్షాలు మొన్నటిదాకా వర్షాలు పడ్డాయి కదా, ఇప్పుడు అయితే మస్తు ఎండలు కొడతాయి. ఇప్పుడైతే 5 o'clock అవుతుంది, అయినా కానీ ఎంత ఎండ ఉంది ఫ్రెండ్స్. బాయ్ దగ్గరికి అలా సరదాగా వెళ్తుంటే ఎంత బాగుందో మీ అందరికీ చూపిద్దామని కూడా ఇలా చూపించడానికి ఈ బ్లాగ్ ఒకసారి చూపివేనా. చూడండి పత్తి గింజలు. నేనైతే బాయ్ దగ్గరికి వచ్చినప్పుడల్లా పెట్టేదాన్ని. ఈసారి అయితే మాకు చెలక లేదు కాబట్టి నేనైతే పత్తి గింజలు పెట్టట్లేదు అనమాట. ఊరికి సరదాగా మా పొలం అన్నీ మళ్ళీ ఒకసారి మీ అందరితో చూపించి షేర్ చేసుకోవాలి కాబట్టి ఈ వీడియో కదండి. చూసారా మీకు ఎడ కనిపిస్తారా అని చెప్పి వాడు ఎంత అనుకుంటాను, అయినా నీకు అనిపించేటట్టు చేస్తా. రా 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 వాట్సాప్లో చూసాయి. ఓకే ఓకే సరే, ఒకసారి వాళ్ళకి చూపించండి. రండి రండి, తొందరగా వెళ్దాం బాయ్ దగ్గరికి, మళ్ళీ లేట్ అవుతుంది. చూసారు కదా మొన్న వర్షాలతో ఎంత ప్రకృతి ఎంత పచ్చగా ఉంది. ఎన్ని రోజుల తర్వాత ఎంజాయ్మెంట్ నాకు అసలు. రోజు ఆ 4 గోడల మధ్య అదే పని చేస్తూ బోర్ కొట్టేసింది ఫ్రెండ్స్. ఇలా ప్రకృతి వాళ్ళు ఇలా తిరుగుతూ ఇలా ఎంజాయ్ చేస్తూ ఇలా పోతుంటే నిజంగా హ్యాపీనెస్ అసలు. ఈరోజు అయితే ఎంత హ్యాపీనెస్ నాకైతే, అంటే ఈ మధ్య కాలంలో మళ్ళీ ఈరోజు నేను ఎంత హ్యాపీగా ఉన్నా. రోజు ఉంటా, కాకపోతే ఈరోజు ఫుల్ హ్యాపీ. రండి మీకు ఒకటి చూపిస్తా ఇప్పుడు. చూడండి మనల్నే చూస్తుంది వీడియోలో, అది కూడా ఉండాలి కదా. అందుకే నేను మాట్లాడుతుందని నన్నే చూస్తుంది, అందుకోసం నేను మీ అందరికీ చూపిస్తున్నాను. బఫేలో చూడండి ఎంత ఎంజాయ్ చేస్తుందో బఫేలో. మనం వీడియో తీస్తున్నామని చెప్పి తిరుగుతూ ఉందన్నమాట, అది దానికి కూడా తెలుసు. ఓకే రండి వెళ్దాం, రండి రండి అది చూసండి. రండి మా పిల్ల చూడండి, మా ముందు పోయి ఎలా కూర్చున్నాడు మన కనబడకూడదు అని. వాడు అలా పోయి అటు కూర్చోడానికి చూస్తుండు కనబడడం చెప్పి. అయినా మనం ఊరుకుంటామా, చూపించడానికి ఈరోజు ప్రయత్నం అనమాట. అంటే మరి ఎంతకాలం మనం వెళ్ళిపోతాం. చూసారా నేను బాయ్ దగ్గరికి వెళ్తుంటే ఇలా తాటి ముంజలు మీకు తెలుసు కదా, చాలామందికి తెలిసే ఉంటుంది. మ్యాక్సిమం కొంతమందికి మాత్రం తెలీదు. ఇవి చూస్తుంటే నాకు తినాలనిపిస్తుంది, కానీ ఇవన్నీ ఏమంటారు ముదిరిపోయినాయి అనమాట. ముంజలు టైంలో వస్తే మాత్రం నాకు దొరికేవి. ప్రతి ఇయర్ మా నాన్న తీసుకొచ్చేవాడు ముంజలు తినేదాన్ని. ఇయర్ అయితే మిస్ అయ్యాను నేనైతే. వీటిని చూడగానే అబ్బా మిస్ అయ్యాననిపిస్తుంది. కానీ ఇవన్నీ మళ్ళీ తాటి పండ్లు అవుతాయి. వీటిని గుంతి గొయ్యిదోవి గొయ్యిలో కూడా వేస్తారు, గేగులు అవుతాయంట. అవుతుంది నాకు కూడా తెలుసు. చూసారా వీళ్ళు ఎంతమంది ముంజలు తిన్నారు ఈ సంవత్సరం. నేనైతే మిస్ అయ్యా. చూడండి ఎన్ని పడిపోయినాయి, ఎన్ని కోసేస్తున్నారు. ఇక్కడ దాకా చూపించు, ఇక్కడ ఇస్తారు. ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాము. చూపియట్లే, చూద్దామని ట్రై చేస్తే చూద్దాం ఎంతసేపు దాచుకుంటాడో. దాచుకోలేడు కదా, తప్పకుండా చూపి మన వాళ్ళకి చూపి. అసలు చాలామందికి తెలియదు ఇంతమంది ఎవరు అనుకుంటున్నారు కదా. చాలామంది అంటే కొంతమందికి తెలుసు, అందరికి తెలియదు కాబట్టి. ఇది ఎవరు అసలు, ఎవరు నువ్వు, ఎవరు నువ్వు, ఎవరు ఎవరు అంటే నా కొడుకు.
నా కొడుకు అనమాట. నా కొడుకు అందగాడు, అందంగా ఉన్నాడని చెప్పి వీడియోలో కనిపించట్లేడు అనమాట. అంతే జస్ట్ ఫర్ ఫన్. ఓకేనా, చూడండి ఇంకా అక్కడికి వెళ్ళాలన్నమాట. సరే అటు సైడ్ చూపించు. చూసారా పచ్చని పొలాలు కాకుండా చిలుకలు వావ్ చూడండి. ఇగో వర్షాలకు ఎంత ఫ్రెష్ కలియమాకుందో. దగ్గర తీసుకురావాలి. మాకైతే 10 రూపీస్కి ఇంత ఇస్తారు, ఇంత కొంచెం ఇస్తారు అనమాట. ఇక్కడ చూడు ఫ్రీగా అట్లా దారి పంట పోతుంటే ఇంత కలియమాకు తిరిగి చూస్తుంటే నిజంగా ఇంత ఫ్రెష్గా ఉన్నది. ఇంత ఫ్రెష్ కలియమాకు అసలు దొరకదు కదా మనకు. నేనైతే ఇప్పుడు ఇదంతా మొత్తం తీసుకెళ్తే ఇప్పుడు వచ్చేటప్పుడు ఇప్పుడు బయటకి వెళ్తున్నా కాబట్టి వచ్చేటప్పుడు తీసుకెళ్తా. ఇట్లా ఊర్లలో అయితే మ్యాక్సిమం కరివేపాకు, కూరగాయలు ఇలాంటివన్నీ ఫ్రీగా ఫ్రెష్గా దొరుకుతాయి కదా. నిజంగా అందుకే పల్లెటూరు లైఫే బెటర్ నాకు తెలిసి. హ్యాపీగా ఉంటాం, బాగుంటాం, స్ట్రాంగ్గా కూడా ఉంటాం. ఎందుకంటే మార్నింగ్ ఈవినింగ్ ఇట్లా వాకింగ్ చేయొచ్చు కాబట్టి యాక్టివ్గా ఉంటాం అనమాట. రోజు అక్కడ నూనె అక్కడ బోర్డు పెట్టింది కదా, ఇలా వాకింగ్ చేస్తూ సరదాగా మీతో మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటే చూడండి ఫ్రెండ్స్. మొత్తానికైతే కొంచెం బావి దగ్గరలో వచ్చాము. ఇక్కడికి రాగానే ఒక మెమొరీ గుర్తొచ్చింది అనమాట. చిన్నప్పుడు మా ఇద్దరు పిల్లలు ఇక్కడ బావి దగ్గర నుంచి వస్తుంటే ఏమైందంటే ఎడ్లు పరిగెత్తుకుంటూ వస్తున్నాయట. అప్పుడు నేనైతే సైకిల్ మీద నార్మల్గా వెళ్తుంటే ఇద్దరు వస్తుంటే ఎడ్లుకి వస్తున్నాయని చెప్పి భయపడి వరాల కింద దాక్కున్నాడట. ఇక్కడికి రాగానే మమ్మీ చిన్నప్పుడు మేము ఇట్లా దాక్కున్నాం మమ్మీ అని చెప్తున్నాడు. ఒకసారి చూపిమంటే చూపించడంట. పిల్లలకి చిన్నప్పటి విషయాలు కూడా గుర్తుండిపోతాయి. ఎందుకంటే అది ఒక మెమొరీస్, ఒక భయంతో కూడిన హ్యాపీ మెమొరీస్ అనమాట. నాకు చెప్తుంది ఇది రాగానే అది అందరితో షేర్ చేసుకున్నామని ఒక విషయం చెప్పాను. సరే కొంచెం దూరం అయితే మనం బయలుదేరి వెళ్ళిపోతాము. చూసారా ఫ్రెండ్స్, మనకు ఒక్క పూట భోజనం పెట్టినందుకు కుక్క అది మాతో పాటు వస్తుంది అనమాట. ఇంటి దగ్గర నుంచి వస్తుంది. అదే మనుషులకు మనం ఎన్ని పెట్టినా ఎన్ని చేసినా విశ్వాసం అనేది ఉండదు. అందుకని మనుషులను నమ్మడం మానేసి జంతువులను నమ్మడం పెట్టిన. ఎందుకంటే ఒక్క పూట భోజనం పెట్టినందుకు అది మేము పడేస్తుంది. విశ్వాసం జంతువులకు ఉన్న విశ్వాసం మనుషులకు ఉన్న వీలోకంలో. ఎందుకంటే మనుషులను నమ్మడం మానేయాలి ఫస్ట్. మనం ఎన్ని చేసినా మనం ఎంత మంచిగా ఉన్నా నిందలు వేయడం, మాటలు అనడం మనుషుల లక్షణం కాబట్టి నాకైతే మనుషులు అంటేనే నమ్మకం పోతుంది. అందుకే ఇలాంటి జంతువులు సరే మొత్తానికి అయితే దగ్గరికి వచ్చేసింది. చూడండి ఎక్కడ దగ్గరికి వచ్చేసింది కదా. ఎడ్లు మాత్రం వెయిటింగ్ చేస్తున్నాయి. భయపడుతుంది. తాతున్నాడా ఉండండి తీరా తాత కనబడుతుండా. దగ్గర వెనక చూపిద్దాం కానీ ఇట్లా చూపించాము మన దగ్గరికి వస్తున్నాయి. అయ్యో మంచిగా చూపిస్తాడు. తాత ఎందుకు తాడు చూసిపోయింది? వర్షం తట్టి ఉందిరా. భయపడుతున్నావు మమ్మీ? భయపడు దానికి కట్టేసి లేదు కాబట్టి అది ఏమన్నా అన్నది అనుకో అంతే. అది చూపించాడు అవి చిన్నది. అది చిన్నదా? పెరిగింది. అది పెరిగిందా? నువ్వు పెరిగినట్టు అవి కూడా పెరుగుతాయి మరి. అది కట్టేయలేదురా. బుస్ అన్నది అనుకో. అన్నీ కట్టేయలే, విడిచిపెట్టిండు మంచిగా తిరుగుతుంది. పొడిస్తే వాడు పొడిస్తే ఎందుకు పొడుస్తాయి? మనం ఏమన్నా అంటేనే పొడుస్తాయి. ఓ చూసారా మొత్తం పొలం ఇవన్నీ చిలకలుండే పొలం. చూడండి అప్పుడు అక్కడ పలికేది ప్రతి పొలం అయిపోయింది. చూపించండి ఒకసారి వద్దులేను. ఎంత బాగా ఆడుకుంటున్నాయి. అది చూడాలి అక్కడ పరిగెత్తాను. వస్తుంటే ఏమైందిరా మంచి గుడి. బాబు ఏం చేస్తున్నావా బాబు? మాట్లాడుతున్నా. అరటి చెట్టు చూపి పిన్ను. అటు బా పిన్ను. ఎలా పోతారా ఇప్పుడు నారు నాన్న? ఎలా అరటి కూడా ఉన్నాయి బాబు ఏమైనా? అయ్యో నీళ్ళు లేక మొత్తం ఎండిపోయిందిగా. కాదు నీళ్ళు పెట్టట్టు కొంచెం కాలువలాగా చేయాల్సింది. దీనికి
అదే ఎదిగింది కానీ ఉన్నదే మళ్ళా మంచిగా ఒక్క గోళ కూడా లేదు. ఓ ఇక్కడ బిల్లు అరటి గోళ చూడండి, ఇది మా కోసమే అయింది పాపం. కానీ నీళ్ళు లేక ఎండలకు ఎండిపోయి ఎలా అయిపోయినాయి చూడు, పెరగలే అనమాట ఇవి ఎండిపోయి. అయ్యో కళ్ళు ఉన్నాడనే వచ్చేసాం పొలం దగ్గరికి. మా పొలం మొత్తం చూపిస్తా. ఇంతకుముందు ఇదంతా చెలుకుండే కదా ఫ్రెండ్స్, అప్పుడు పల్లికాయది తెంపిన ఈ చెలకల్లే. ఇక్కడ మాత్రం నార్మల్ ఉండే, కాకపోతే నాన్నకు ఇప్పుడు పొలం పనులు చేతనవ్వట్లేదని చెప్పి అదే చెలక ఉంటే దున్నాలి, విత్తనాలు వేయాలి, వాటి పిండి వేయాలి, చాలా పనులు ఉంటాయి కదా, పత్తి పెట్టిన మొక్కజొన్న పెట్టిన, అందుకని చెప్పి మొత్తం పొలం చేయించాడు అనమాట. ఆ పొలం చేపిస్తే ఇంకా పొలం ఇప్పుడు దున్నిపించి నాటు వేసినప్పుడు కలిపినప్పుడు వరికొచ్చినప్పుడే పని ఉంటుంది కాబట్టి ఇలా అయితే మొత్తం పొలం చేపిస్తాడు. ఇది చూపి ఒకసారి, ఇది ఆల్రెడీ పొలం ఉంది కదా, అది కూడా పొలమే ఉండే. ఇది మాత్రం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చెల్లుతుండే, ఓన్లీ ఇది మాత్రం జాగ్రత్తగా రా. వీడియో కోసం గుంతులలో పడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా ఫ్రెండ్స్, అలా మా వినమ్మ కూడా పడిపోకుండా జాగ్రత్త రమ్మని చెప్తున్నాం మీ ముందు. ఎందుకంటే మనతో పాటు మన వ్యూవర్స్ కూడా చూడాలని చెప్పి నేను ఎక్కడ ఇస్తున్నా. ఒకసారి ఆ చంద్రుని చూపెట్టి కనిపిస్తుందా, గుట్టల మధ్య అస్తమిస్తూ ఉంటే చూడడానికి చక్కగా కనిపిస్తున్నారు కదా, అందుకే నాతో పాటు ప్రతి వ్యూ కూడా మీకు చూపించాలని చెప్పి నేను చూపిస్తున్నా మీకోసం. నేను ఎంజాయ్ చేస్తూ చూసారా ఫ్రెండ్స్, ఇగో పొలం చేసాము కానీ పొలానికి సరిపడే నీళ్ళు అయితే లేవు. మొత్తం నీళ్ళు అంటే కరెంట్ లేక అది మోటార్ ఏదో మోటార్ కాలిపోయి వాటర్ అయితే అదే బోర్ నడవక చూడండి, పొలం దున్నిద్దామంటే కూడా వాటర్ లేదు. ఇంకా నారు పోసాక ఇట్లా కరెంటుకి ప్రాబ్లం అయితే మాత్రం రైతులు అంతే. ఇంకా ఇప్పటికే నీళ్ళు లేక దున్నిపియాల్సింది, అసలు దున్నిపియలేదు. ఇంకా నీళ్ళు సగం ఇంకా కనిపిస్తుంది కదా, సగం ఉండి ఇదంతా నీళ్ళు సరిపోక అది చూపి ఇదంతా తడవలే అనమాట. రోజు కొంచెం సేపు పెడుతూ ఇలా పొలం అయితే దున్నిపిస్తారు. ఇప్పుడు ఓకే, ఇప్పుడు రాకపోయినా పర్లే, కానీ మనం నాటు వేసాక ఇట్లా కరెంటు లేక పీసులు కొట్టేసి ఇబ్బంది పెట్టిందనుకో రైతులకు ఇబ్బంది అనమాట. అంతకుముందు చిలకలు ఇందులో పల్లీలు వేసేవాళ్ళం కదా మేము. చూడండి పల్లి మొలకలు మొలుస్తున్నాయి. ఇదైతే ఇప్పుడు దున్నితే ఇది ఎట్లాగో పోతుంది, అందుకే తీసుకున్నాం. పల్లి చెట్ల తర్వాత మొక్కజొన్నలు వేసేవాళ్ళం ఇందులో. దున్నిపించేసరికి ఆడికి ఇడికి సాఫ్గా ఉంటుండే చిలక. ఇప్పుడు పొలం చేశాక చూడండి, అది కూడా చల్లుకుంటుండే, ఇది కూడా పొలం చేశారు. నేను ఫస్ట్ ఇప్పుడే వచ్చాను పొలం చేసినాక, ఇప్పుడే చూడడానికి మాత్రం వచ్చాను. చూడండి అక్కడ వరకు అనమాట. ఇవన్నీ పొలాలకైతే చేయించారు కానీ నీళ్ళు లేక ఇది ఇట్లనే ఆగిపోయింది. ఇది ఒక్కటి మాత్రం వాటర్ ఉంది కొంచెం, అదైనా ట్రాన్స్ఫార్మర్ అయితే అక్కడ ఉంది కానీ దానికి తట్టేయడానికి లేదనుకుంటా. ఏదో ఒకటైతే ట్రాన్స్ఫార్మర్ తట్టేయడానికి లేదంట, అందుకని చెప్పి నీళ్ళు లేక ఇప్పటి వరకు అయితే ఇంకా పొలం దున్నడం అయితే స్టార్ట్ చేయలే. చూడాలి ఇంకొక 1 మంత్, నారు పోసాక 1 మంత్ ఉంటుంది కాబట్టి ఆ 1 మంత్ లోపు దున్నేయడం అవుతుంది అనుకుంటా. 1 మంత్ లోపు మళ్ళీ నాటేసినప్పుడు నేను వస్తుండొచ్చు, రాకపోయిండొచ్చు, చెప్పలేం. వస్తే వాళ్ళు అప్పుడు వీడియోస్ అయితే కంటిన్యూ అయితే, రాకపోతే ఏం లేదు. ఎందుకంటే అమ్మ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అంతా కాబట్టి ప్రతిసారి అయితే నేను వస్తాను నాటేసినప్పుడు. ఈసారి చూడాలి, మరి ఎక్కువ ఉంది కాబట్టి వస్తాను అని కూడా తెలీదు. రావాలని నేను అనుకుంటున్నా, మీరు కూడా అనుకోండి. హెల్ప్ చేయాలి కాబట్టి, నా పొలం కాబట్టి నేను చేసుకోవాలి కాబట్టి రావాలి. మనం చూడాలి, వస్తాను రాని చూద్దాం. సరే ఇంకా వెళ్దామా, 6:30 అయిపోతుంది, వెళ్దాం. వచ్చిండు బిన్న అయితే వచ్చిండు, బిన్నని చూపిద్దాం అనుకున్నా కదా మీకు ఫేస్ అయితే. దగ్గర పోయినాక చూద్దాము. సరే మరి ఫ్రెండ్స్, చూసారా మామూడు బండి స్టార్ట్ చేయడానికి మధ్యలో కూర్చున్నాడు నా కోసం వెయిట్ చేస్తూ. నాకు వెన్నమ్మ చూడండి, ఇంతసేపు వీడియో తీసింది వెన్నే అనమాట. వెన్నమ్మ దాచుకుంటుంది, మామూడు క్యాప్తో దాచుకుంటాడు. మా పాప అయితే ఇట్లా వీడియో కనబడకుండా కవర్ అవుతుంది అనమాట. కెమెరామన్ తీనే ఈరోజు. ఇక మొత్తానికైతే బండి అయితే రెడీగా ఉంది ఇంటికి వెళ్ళడానికి. ఓకేనా, బాయ్, థ్యాంక్ యూ.
బాయ్ చెప్పు వినమ్మా. బాయ్ బిను. బిను బాయ్ చెప్పు మన వాళ్ళకి. ప్లీజ్ సపోర్ట్ ఛానల్ అని చెప్పు బిన్ను. చెప్పురా, నీకు మన వాళ్ళకి ఒక్కసారి పేజ్ చూపిస్తా అని చెప్పాను కాబట్టి చూపించాల్సిందే. చూసేయండి. ఇంతే, ఈ రోజుకైతే ఇంతే చూపిస్తాడు పేజ్. ఎందుకంటే 1 month అవుతుంది వచ్చి కాబట్టి, కర్రగా అయిపోయాడు కాబట్టి ఆ ఫేస్ చూసి మీరు భయపడతారు కాబట్టి చూపిస్తలేడు. ఓకేనా? చూడాలనుకోకూడదు మీరు కూడా, అందుకే చూపించట్లేదు. చూపిద్దామని ట్రై చేస్తున్నా, చూపిస్తలేడు. బాడీ చూసారు కదా, అట్లనే అక్క చూడండి. కామెంట్ అయితే పెట్టొద్దు, బ్యాడ్ కామెంట్స్ ప్లీజ్. ఫన్ మాత్రమే, ఓన్లీ ఫన్. నాకు అడుగుతో ఏది చేసినా మీరు కూడా నవ్వుకోవాలని, నేను నవ్వుకుంటూ మిమ్మల్ని కూడా నవ్వించాలనేది నా ఒపీనియన్. ఓకే, స్టాండ్ బిన్ను, స్టాండ్ పైకి వెళ్ళే. ఓకే, స్టార్ట్ అయితే చేశాడు. వచ్చేటప్పుడు అయితే నడుచుకుంటూ వచ్చాము కదా, ఇప్పుడు అదే బండి మీద వెళ్తున్నాము. ఎందుకంటే నన్ను డ్రాప్ చేసి వచ్చి నన్ను తీసుకెళ్తున్నాను అనమాట. ఇంకా మళ్ళీ 3 kilometers నడవడం అంటే మా వల్ల కదని చెప్పి బండి మీద వెళ్తున్నాను. మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే సపోర్ట్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ క్రేజీ వెనీ 19. ప్లీజ్ సపోర్ట్ ఛానల్. ఎందుకంటే లాంగ్ వీడియోస్కి సపోర్ట్ చేస్తే నేను ఇంకొంచెం కొన్ని వీడియోస్ తీస్తాను. మీరు సపోర్ట్ చేయడం లేదని చెప్పి నేనైతే వీడియోస్ చేయడం లేదు. ఎందుకంటే ఇంత కష్టపడి ఇంత చేసినా కానీ వ్యూస్ వెళ్ళకుండా మేము తీసి కూడా వృధా కాబట్టి అందుకే తీయట్లేదు ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు ఉంటే నేను కంపల్సరీ ఇట్లా ఊరు వచ్చినప్పుడు కొన్ని లాంగ్ వీడియోస్, కొన్ని వంటల వీడియోస్ అయితే పెడదాం అనుకుంటున్నా. కానీ వ్యూస్ వెళ్ళాలి కదా, మీ సపోర్ట్ ఉంటే తప్పకుండా వీడియోస్ తీస్తా. ప్లీజ్ ఈ వీడియో అయితే మొత్తం ఎలా ఉందో చూసి జస్ట్ ఫర్ ఫన్ అంతే. మేము ఏమేమి చేస్తున్నామో అది మాత్రమే తీసాము. వాయిస్ ఓవర్ ఇవ్వకుండా రియాలిటీగా ఎలా ఉంటుందో అని చెప్పి రియాలిటీగానే తీసేసా. ప్లీజ్ నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ప్లీజ్ లైక్, షేర్. థ్యాంక్ యూ. బాయ్.